స్వతంత్ర ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మానవ మేధకు అంతు చిక్కని రహస్యాల భూమిక, సృష్టి మూలాలను ఆవిష్కరించే శాస్త్ర కదంబ వేదిక విశ్వరహస్యం. ఒక తీయని వేడుక వెనుక లక్షలాది మంది ఉసురు తీసిన కథలున్నాయి. ఒక మధురమైన అనుభవం ఇచ్చే తీపి రుచి సామాన్యుడు అనుభవించటానికి ఎన్నో యుద్ధాలు జరిగాయి. బలవంతుల చేతుల్లో చిక్కిన భూమి, సంపద ఒకప్పుడు సామాన్యుడికి చేరటానికి మధ్య ఎన్నో పోరాటాలు జరిగాయి. ప్రతి పోరాటం ఒక నవీన మార్గానికి బాటలు వేసింది. కొత్త రుచులు, కొత్త జీవితాలను అందించింది. ఒక గుంపు నుండి మరో గుంపు స్వాధీనంలో ఉన్న ఎన్నో వస్తువులు, పదార్థాలు, సంపద, చదువు ఒకటి కాదు, అన్ని యుద్ధంతో దక్కినవే. అలా దక్కిన వాటిలో చాక్లెట్ తయారీకి ఉపయోగపడే కకో చెట్ల కాయలు కూడా ఉన్నాయంటే నమ్ముతారా? అదే చాక్లెట్ వార్. నేటి విశ్వరహస్యంలో చాక్లెట్స్ కోసం జరిగిన యుద్ధాలను పరిశీలిద్దాం. వాణిజ్య రంగంలో కోకో సిరుల పంట అనుకుంటారు. కానీ ఇది పండించిన వాడికి మరణ భయాన్ని చరిత్ర రుచి చూపించింది. రాజులు, అంతఃపురాల రాణులకు రాజులు సేవించే దేవుడి ఫలాలుగా ప్రచారం జరిగింది. సంపన్నుల సృష్టిలో దేవుడు కూడా చేరిపోయాడని అప్పటి చరిత్ర నమ్మింది. అందుకే సామాన్యులు చాక్లెట్ తీపిని ఆస్వాదించటానికి భయపడ్డారు. పాలించేవాడే ప్రభువని నమ్మినందుకు పండించిన కకో ఫలసాయాన్ని వారికే కానుకలుగా ఇవ్వాల్సి వచ్చింది. కకో వన సంపద రాజుల కోటలు దాటే ప్రసక్తే లేదు. కకో గింజలతో తయారు చేసే చాక్లెట్ రుచి సామాన్యుడికి చేరటానికి ఎంతకాలం పట్టింది? తీయని వేడుక వెనుక వెచ్చటి రుధిర చరిత్రను చూద్దాం. బలవంతుల చేతుల్లో చిక్కిన ప్రకృతి ఫలాలు, దేవుళ్ల ఆహారమని నమ్మిన నాగరికతలు, కకో చెట్ల కోసం దేశాల మధ్య యుద్ధాలు, రాజుల అంతఃపురాలకే పరిమితమైన వన సంపద, సామాన్యుల అనుభవాలకి దక్కని చాక్లెట్, పేదోడ్ని చేరడానికి శతాబ్దాలు పట్టిన చాక్లెట్ చరిత్ర. చాక్లెట్ వార్. ఒక తీపి వేడుక వెనుక ఎన్నో చేదు జ్ఞాపకాలు. చరిత్ర పుటల్లో పేదవాడికి తీపిని దూరం చేసిన యుద్ధాలు, బలవంతుల దారుణాలు. అసలు ప్రపంచంలో దేన్నీ సామాన్యుడు తనకు తానుగా పొందలేదేమో. సంపన్నులు సామాన్యుడికి చేరువ చేయాలనుకుంటేనే ప్రకృతిలో ఏ సంపదైనా చేరుతుందనేందుకు ఒక చాక్లెట్ చరిత్ర సుస్పష్టంగా రుజువు చేస్తోంది. ప్రపంచమంతా ఇష్టంగా తినే చాక్లెట్లలో ఉండే కోకో కకో అనే చెట్టు కాయల నుండి వస్తుంది. కకో చెట్టు గొప్పతనాన్ని మాయా నాగరికత క్రీస్తు శకం 250 నుండి 900 కాలంలోనే కనుక్కున్నారు. మెసో అమెరికాలోని మాయా ప్రజలు, వారి పూర్వీకులు వర్షాధార అడవుల నుంచి ఈ మొక్కలను తీసుకొచ్చి పొలాల్లో ఇళ్ల దగ్గర పెంచడం ప్రారంభించారు. కోకో గింజలను పులిసేలా చేసే ప్రక్రియతో పాటు వేయించడం, గుజ్జుగా తయారు చేయడం నేర్చుకున్నారు. కోకో గుజ్జును నీళ్లతో, పచ్చిమిరపకాయ, మిరియాల రసంలో, మొక్కజొన్న అన్నంలో, వెనీలాలో కలిపినప్పుడు అద్భుతమైన ఉల్లాసకారకమైన పానీయం తయారవుతుంది. ఈ పానీయం తొలినాళ్లలో రాజకుటుంబాలకు, సంపన్నులకు, అది కూడా ముఖ్యమైన ఉత్సవాల్లో మాత్రమే అందుబాటులో ఉండేది. మాయా నాగరికత కాలంలో కకో చెట్టును దేవతగా ఆరాధించేవారు.
దేవుడు స్వయంగా దివి నుండి భువికి పంపిన చెట్టుగా పరిగణించారు. కకో అనేది మాయా నాగరికతలో ఉద్భవించిన పదం. దీని అర్థం దేవుడి ఆహారం. ఈ చెట్టు ఆధునిక లాటిన్ నామం థియోబ్రోమా కకో అర్థం కూడా దేవుళ్ల ఆహారం అనే ఉంది. 14వ శతాబ్దం నాటికి మెసో అమెరికా అనేది ఒక చారిత్రక ప్రాంతం. ఇది ఉత్తర అమెరికా దక్షిణ భాగాల్లో ప్రారంభమై మధ్య అమెరికా పసిఫిక్ తీరం వరకు విస్తరించిన అజ్టెక్ సామ్రాజ్య పాలకులు ఆక్రమించుకున్నారు. అంతకుముందు మాయా పాలకుల నుంచి కోకోను దిగుమతి చేసుకున్న అజ్టెక్ ప్రభువులు క్రమంగా ఆ రుచి మరిగి మాయా పాలకులపై యుద్ధాలు చేసి వారిని సామంతులుగా మార్చుకున్నారు. తాము స్వాధీనం చేసుకున్న ప్రాంతాల ప్రజల అజ్టెక్ ప్రభువులకు కకో విత్తనాలను బహుమతిగా ఇవ్వాల్సి వచ్చేది. దీంతో కకో వన సంపద అజ్టెక్ పాలకుల సొంతమైంది. అజ్టెక్ సామ్రాజ్యంలో కొంతకాలం కకో విత్తనాలే కరెన్సీగా కూడా చలామణి అయ్యాయి. మాయా పాలకుల లాగానే అజ్టెక్ ప్రభువులు కూడా కకోల్ గింజలను పులియబెట్టించి పానీయాలను తయారు చేయించి సేవించారు. అజ్టెక్ సామ్రాజ్యంలో కూడా ఈ పానీయం అంతఃపురాలకు, సంపన్నుల సరదాలకు మాత్రమే పరిమితం. సామాన్యులకు అది చేరలేదు. అజ్టెక్లు చాక్లెట్ పదార్థాన్ని పునరుజ్జీవ రసాయనంగా పరిగణించారు. మాంటేజూమా చక్రవర్తి రోజుకి 50 సార్లు కోకో పానీయాన్ని సేవించేవారని చెబుతారు. అజ్టెక్ల ఖజానాలో విలువైన లోహాలు కాకుండా కోకో గింజలు ఉండేవని చరిత్ర చెబుతోంది. కోకో విత్తనాలను క్రిస్టఫర్ కొలంబస్ తన 4వ యాత్ర సందర్భంగా 1502లో ముకాటన్ తీరంలో కనుగొన్నట్లు లిఖిత పూర్వకంగా తెలిసింది. అజ్టెక్ సివిలైజేషన్ కి చెందిన నేటి నికారాగువా దేశంలో కొలంబస్ తన సముద్రయానంలో భాగంగా ఆగాడు. అప్పటికే అక్కడ చాక్లెట్ రుచిని అనుభవిస్తున్నారు అజ్టెక్ ప్రజలు. అయితే కకో చెట్ల నుండి లభించే కోకో గింజలు చేదుగా ఉండడంతో కొలంబస్ కి నచ్చక వాటిపై అంతగా దృష్టి పెట్టలేదు. ఈ విత్తనాలను కనుగొన్న తొలి యూరోపియన్ ఐరోపా యాత్రికుడు హెర్నన్ కోట్స్ 1519లో స్పానిష్ రాజుకు తెలియజేశాడు. చాక్లెట్ పానీయాన్ని ఐరోపా రుచికి తగినట్టు వేయించిన కోకో విత్తనాలను చక్కెర, వెనీలాలతో కలిపి తయారు చేయడాన్ని ఐరోపా యాత్రికులు నేర్చుకున్నారు. ఆ పానీయం రుచి చూసిన అజ్టెక్ పాలకులు ఆహా అన్నారు. ఈస్ట్ ఇండీస్ నుంచి చక్కెర, మెక్సికో నుంచి వెనీలా తెచ్చి కోకో చాక్లెట్ తయారు చేసి స్పెయిన్ కు పరిచయం చేసింది కోట్సే. రాజప్రసాదంలో కోకో విత్తనాలను నూరి పేస్ట్లా చేసి సుగంధ ద్రవ్యాలు కలిపి చిన్న కేకుల్లా చేసేవారు. అవసరమైనప్పుడు ఆ కేకులను వేడి నీళ్లలో వేసుకుని కరిగించి పానీయంగా సేవించేవారు. స్పానిష్ రాజులు చాక్లెట్ తయారీ రహస్యాన్ని 100 ఏళ్ల పాటు బయటకు పొక్కనీయలేదు. ఆ పదార్థాన్ని తమకే పరిమితం చేసుకున్నారు. ఆ రహస్యం 100 ఏళ్ల తరువాత బయటపడటంతో ఐరోపా దేశాలన్నిటిలోనూ చాక్లెట్ హైన్లు వెలిశాయి. అవి ఎంతో ఖరీదైనవి కావటంతో ధనికులకే పరిమితమయ్యాయి. ఆ తరువాత నలుగురు కలిసి ఒకే చోట కోకో పానీయాలు సేవించటం ప్రారంభమైంది. ప్రార్థనలకు వచ్చేవారు కోకో వ్యసనానికి బానిసలు కావటంతో కేథలిక్ చర్చ్ ఈ పానీయ సేవనంపై ఆంక్షలు విధించాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తానికి ఈ చాక్లెట్ రహస్యం డచ్ వాళ్లకు తెలిసే వరకు సామాన్యుడు చాక్లెట్ రుచి చూడలేకపోయాడు. డచ్ వాళ్లు చాక్లెట్ రహస్యాన్ని కనుగొనే వరకు చాక్లెట్ సామాన్యుల పానీయం కాలేయకపోయింది. ఇంగ్లాండ్ కు చెందిన క్యాడ్బరీ కంపెనీ చాక్లెట్ తయారీ టెక్నాలజీని ఎంతో ముందుకు తీసుకువెళ్లింది. చాక్లెట్ కు మరింత కోకో బటర్ ను జోడించి గట్టిపరిచి బార్ లాగా తయారు చేసింది. చేతిలో పట్టుకుని చీకే ఈ బార్ జనంలో బాగా ప్రాచుర్యం పొందింది. 1875లో మొదటి మిల్క్ చాక్లెట్ తయారైంది. స్విట్జర్లాండ్ కు చెందిన డేనియల్ పీటర్స్, హెన్రీ నెస్లే దీనిని రూపొందించారు. సిసలైన చాక్లెట్ ను 1879లో స్విస్ జాతీయుడు రుడోల్ఫ్ లింట్ కాంబింగ్ ప్రక్రియ ద్వారా తయారు చేశారు.
రాజప్రసాదాలకు పరిచయం చేస్తే యూరోపియన్లు చాక్లెట్ ను గొప్ప విందు పదార్థంగా ప్రాచుర్యంలోకి తెచ్చారు. బోస్టన్ టీ పార్టీ తర్వాత కోకో పానీయాలు తేనీటికి అమెరికన్ ప్రత్యామ్నాయాలయ్యాయి. అత్యంత నాణ్యత గల కోకో, చాక్లెట్ ఉత్పత్తులకు వినియోగదారుల నుంచి డిమాండ్ పెరిగింది. డార్క్ చాక్లెట్ లో 70 నుంచి 100% కోకో ఉంటుంది. అందుకే దీనిని అత్యంత ఆరోగ్యకరమైనదిగా పరిగణించారు. రక్తాన్ని పలుచగా మార్చి గుండె నొప్పి రాకుండా చేసే ఎండోర్ఫిన్స్ ఇందులో ఉంటాయి. గుండె ఆరోగ్యానికి కోకో ఉత్పత్తులు దోహదపడతాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వృద్ధాప్యాన్ని వాయిదా వేసే యాంటీ ఆక్సిడెంట్లు చాక్లెట్లో ఉన్నాయి. రక్త కణాలు, గుండె కవాటాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ ని చాక్లెట్ సంహరిస్తుంది. చాక్లెట్లోని కొవ్వు హానికరంగా మారకుండా చూసే ఫ్లేవనాయిడ్, ఫెనోలిక్ కూడా అందులో ఉండడం గొప్ప విశేషమంటారు. రెడ్ వైన్ గుండెకు మంచిదని చెబుతారు. ఒక గ్లాసు రెడ్ వైన్ లో ఉండేటంత ఫెనోల్ 40 గ్రాముల చాక్లెట్ బార్ లో ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. చాక్లెట్ కు గర్భస్థ శిశువులకు ఉన్న సంబంధాన్ని శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో నిర్ధారించారు. గర్భం ధరించిన మహిళలు చాక్లెట్లను తింటూ ఉంటే వారికి పుట్టే పిల్లలు చురుకుగా, ఉల్లాసంగా నవ్వుతూ ఉంటారనే వాస్తవం వెల్లడైంది. చాక్లెట్ ను చూడగానే ఎవరికైనా నోరూరుతుంది, వెంటనే తినేయాలనిపిస్తుంది. చాక్లెట్ తినగానే మనసు ప్రశాంతంగా మారుతుంది, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. ఖరీదైన చాక్లెట్లు ఇప్పటికీ విలాసవంతమైన ఆహారమే. చాక్లెట్లోని ఔషధ గుణాల గురించి 17, 18 శతాబ్దాలలోనే రాశారు. త్వరగా అలసిపోవడం, నీరసించడం వంటి రుగ్మతలకు చాక్లెట్ మంచి మందు వంటిదని ఉత్పత్తిదారులు ప్రకటనలిచ్చారు. దీర్ఘకాలం పాటు శారీరకంగా, మానసికంగా అలసిపోకుండా ఉండేందుకు సైనికులు, పండితులు, కళాకారులు చాక్లెట్ తినడం ప్రారంభించారు. చాక్లెట్ ఆరోగ్యానికి మంచిదని 1500 ఏళ్ల క్రితమే మాయన్, అజ్టెక్ సంస్కృతులు గుర్తించాయి. చాక్లెట్ సెక్స్ సామర్థ్యం పెంచుతుందని గ్రహించిన అజ్టెక్ చక్రవర్తి రోజుకి 50 బంగా గ్లాసుల్లో నింపిన చాక్లెట్ పానీయాన్ని సేవించేవాడని చరిత్ర ద్వారా తెలిసిన వాస్తవం. స్పానిష్ యాత్రికులు కోకో గింజలు కనుగొన్న తరువాత ఐరోపాలోనూ మిగతా ప్రపంచమంతటా అది ప్రేమకు మారుపేరుగా మారింది. అందుకే ఈ రోజుల్లో చాక్లెట్ అన్ని వేడుకల్లోనూ ప్రధాన భాగమైంది. అయితే వాస్తవానికి తీయటి వేడుకను పంచే చాక్లెట్ వెనుక శతాబ్దాల రక్తపాతమే ఉందని చరిత్ర ద్వారా తెలుస్తోంది. అంతేకాదు చాక్లెట్ శరీరానికి వృద్ధాప్యాన్ని దూరం చేస్తుందనే ప్రచారం జోరందుకుంది. ఇందులో నిజమెంత? చాక్లెట్లో ఉండే కోకో శరీరానికి శక్తిని, మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది. కాబట్టి దీనిని తినకుండా ఉండలేని పరిస్థితి కూడా వచ్చింది. ఇది ఆరోగ్యకరమైన వ్యసనమే కాబట్టి దుష్ప్రభావాలు తలెత్తలేదు. శరీరం కాంతివంతంగా చేసే మంచి లక్షణం కూడా చాక్లెట్ కుంది. మోహం శరీరం కోసం తయారు చేసే క్రీములు చాక్లెట్ ను, కోకో బటర్ ను ఉపయోగిస్తున్న 70% కోకో సాలిడ్ తో తయారయ్యే చాక్లెట్ వృద్ధాప్యం త్వరగా రాకుండా అడ్డుకుంటాయి. చర్మం ముడతలు రాకుండా చూస్తాయి. కోకో బటర్ లో ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. కోకో బటర్ పూసుకుంటే చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా ఉంటుంది. కోకోలో ఉండే గ్లిజరైడ్స్ వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. చాక్లెట్ అనేది కోకో విత్తనాల ఉత్పత్తి. ఇది ప్రధానంగా పశ్చిమ ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికాలోని ఉష్ణమండల వాతావరణంలో పెరుగుతుంది. కోకో బీన్ ను సాధారణంగా కోకోగా అంటే చాక్లెట్ పదార్థంగా సూచిస్తారు. పశ్చిమ ఆఫ్రికా దేశాలు, ఎక్కువగా ఘనా, ఐవరీ కోస్ట్ ప్రపంచం మొత్తం మీద కోకో ఉత్పత్తిని 70% సరఫరా చేస్తాయి. వాళ్లు పండించే కోకో పంటను ప్రపంచంలోని అతిపెద్ద చాక్లెట్ కంపెనీలకు విక్రయిస్తారు.
క్రితం కోకో గింజల కోసం యుద్ధాలు జరిగాయి. కోకో పంటను సాగు చేసిన పాపానికి బానిసలుగా బతకాల్సి వచ్చింది. ప్రపంచంలో ప్రతి ఇన్నోవేషన్ వెనుక ఒక పేదవాడి ఆలోచన, కృషి తప్పకుండా ఉంటాయని చరిత్రకారులు చెబుతూ ఉన్నారు. వాటి ఫలితాలు మాత్రం పెట్టుబడిదారులు అనుభవిస్తారనేందుకు ఎన్నో ఉదాహరణలు కనిపిస్తున్నాయంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాక్లెట్ వ్యాపారం ఎంత పెద్ద పరిశ్రమో అందరికీ తెలుసు. కానీ కకో పంట పండించే ఆఫ్రికా తదితర దేశాల్లో బాల కార్మిక వ్యవస్థ లక్షల సంఖ్యలో ఉందంటే నమ్మకపోవచ్చు. కానీ గణాంకాలు అవే చెబుతూ ఉన్నాయి. కోకో తోటల్లో పనిచేయడం చాలా కష్టం అని అకోవా అనే వ్యక్తి చెప్పాడు. ఈ పంట తెగుళ్ల వలన దెబ్బతింటుంది. కకోవా చెట్లు వృద్ధి చెందడానికి వర్షపాతం, వేడి మధ్య సమతుల్యత అవసరం. లేకుంటే దాని ఫలాలు వరదల వల్ల కుళ్లిపోతాయి, ఎండిపోతాయి. దీని వలన తక్కువ దిగుబడి లభిస్తుంది. తక్కువ కోకో గింజలు లభ్యమవుతాయి. పంట సరైన దిగుబడి రాకపోవడం ఒక నష్టమైతే, పండిన పంటకు గిట్టుబాటు ధర రాకపోతే రైతులకు మరో నష్టం. ఇదిలా ఉంటే రైతులు ఎక్కువ కూలీ చెల్లించలేక బాల కార్మికులను పనిలో పెట్టుకుంటున్నారు. దీంతో ఐవరీ కోస్ట్ లో సామాజికవేత్తల ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిఘా పెట్టారు. ప్రస్తుతం చాక్లెట్ కంపెనీలకు రైతులకు మధ్య అగాధం ఏర్పడింది. చాక్లెట్ కంపెనీలు కకో రైతులను మోసం చేస్తున్నాయి. ఎలా అంటే, ఒక కంపెనీ ఒక ఏడాదిలో 110 బిలియన్ల ఆదాయం పైగా వస్తున్నా రైతులకు మాత్రం గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. ఒక సామాన్య రైతుకు రోజుకు 67 రూపాయలు మాత్రమే గిట్టుబాటు అవుతుంది. ఆ ఆదాయం నుండి రైతు కూలీలకు ఏమివ్వాలి? వాళ్లేం తినాలి? ఇది ఇక్కడి దారుణం. అందుకే రైతులు బాల కార్మికులను పనిలో పెట్టుకుంటున్నారు. ఇదే క్రమంలో రైతులు కంపెనీలపై గిట్టుబాటు ధరల కోసం పోరాటం చేస్తున్నారు. ఇందులో భాగంగా తమ జీవనోపాధికి ఎల్ఐడి ఇవ్వాలని కకో పంట పండించే రైతులు కంపెనీలను డిమాండ్ చేశారు. ఎల్ఐడి అంటే లివింగ్ ఇన్కమ్ డిఫరెన్షియల్ అని అర్థం. ఇదేంటంటే, ఒక మెట్రిక్ టన్ కకో విత్తనాలకు $400 అదనంగా చెల్లించమని రైతులు కోరారు. అయితే లింట్ మరియు నెస్లే కంపెనీలు రైతుల డిమాండ్ను అంగీకరించాయి. మిగతా కంపెనీలు మాత్రం చిన్న వ్యాపారస్తులను రంగంలోకి దింపి కకో గింజలను టన్నుల వారీగా కొనుగోలు చేయించి వాళ్ల దగ్గర నుండి కంపెనీలు కకో విత్తనాలను కొనుగోలు చేస్తున్నాయి. రైతుల డిమాండ్ను సహించలేని కంపెనీలు బాల కార్మికుల చట్టాన్ని ఆయుధంగా తీసుకున్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని, ఎన్జీఓలను, జర్నలిస్టులను ఉసిగొల్పడంలో కీలకంగా వ్యవహరించారు. దీంతో ఇక్కడ రైతులు మరో సమస్యలో చిక్కుకున్నారు. దేవుడి ఆహార పంటను పండించే రైతు మళ్లీ చేదు పాఠాన్నే చవిచూస్తున్నారు. గత కొన్ని దశాబ్దాలలో కొన్ని సంస్థలు, పాత్రికేయులు కలిసి పశ్చిమ ఆఫ్రికాలోని కోకో ఫామ్లలో బాల కార్మికులను, బానిసత్వాన్ని విస్తృతంగా ఉపయోగించడాన్ని ప్రపంచానికి వెల్లడించారు. కామెరూన్, గినియా, నైజీరియా, సియర్రా లియోన్లలోని కోకో ఫామ్లలో అయితే పశ్చిమ ఆఫ్రికాలోని కోకోలో ఎక్కువ భాగం ఘనా, ఐవరీ కోస్ట్ లో పండించడంతో ఆ రెండు దేశాలలో బాల కార్మికుల కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. వీటిని బయట ప్రపంచానికి వెల్లడించిన పాత్రికేయుల్ని హత్యలు చేసే స్థాయికి బానిసత్వపు వ్యవస్థ అంత బలంగా వేళ్లూనుకుంది. పంట పండించే రైతులకు గిట్టుబాటు ధరలు రాకపోవడంతో బాల కార్మిక వ్యవస్థపై సాగుదారులు కూడా ఆధారపడ్డారని నివేదికలు చెబుతున్నాయి. కానీ చాక్లెట్ కంపెనీలు మాత్రం అంతకంతకు ఎదుగుతున్నాయి. ఈ లోపం ఎక్కడుంది? ఇక్కడ రైతుల కష్టాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. కకోవా రైతులకు గిట్టుబాటు ధర దక్కే దారులు కనిపించడం లేదు అంటూ కకోవా రైతులు గగ్గోలు పెడుతున్నారు. వారికి విముక్తి ఎప్పుడు? బానిస సంకెళ్లు పోయేదెప్పుడు? పోరాటమా, పడిగాపులా? దేనితో విముక్తి సాధ్యం? మనం చేసుకునే ఒక తీపి వేడుక వెనుక లక్షలాది మంది శ్రమ దోపిడీ, కన్నీళ్లు, ఆవేదనలు ఉన్నాయి. ఆ శ్రమ దోపిడీని అరికట్టి బానిస వ్యవస్థను రూపుమాపటానికి ఎంతోమంది అంతర్జాతీయ స్థాయి జర్నలిస్టులు, ఎన్జీఓలు విశేషంగా కృషి చేస్తున్నారు.
చరిత్ర పరంగా చూస్తే శతాబ్దాల నుండి దేవుడి ఆహారమైన కకో పంటను పండించిన రైతులకు దక్కింది మాత్రం చేదు అనుభవాలేనని చరిత్ర రుజువు చేసింది. రాజులు రాజ్యాలు అంతరించిన పాలనా విధానాలు అవే అమలవుతున్నాయని చెప్పటానికి సిగ్గుపడాల్సిందే. మన తీయని వేడుకతో పాటు రైతుల జీవితాల్లో కూడా తీయని వేడుకలు జరగాలని ఆశిద్దాం. నూతన సంవత్సర వేడుకలో ప్రధాన భూమికను పోషించే చాక్లెట్ చరిత్రను ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నంలో భాగంగా విశ్వరహస్యంలో చాక్లెట్ వార్ కథనాన్ని అందించాం. వచ్చే వారం మరో విశ్వరహస్యంతో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు స్వతంత్ర.